ఎన్‌సీసీని ఎంకరేజ్ చేయడం కోసం అని జెప్పేసి ఏడాదికోసారి ప్రధానమంత్రి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళ కవాతు అదంతా గూడా స్వీకరిస్తారు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్ సింధూర్ మీదన మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశ బలాన్ని, సైనిక దళాల శౌర్య పరాక్రమాలని ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిందన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా మన స్వదేశీ ఆయుధాల శక్తి సామర్థ్యాలను ప్రదర్శించామన్నారు. ఆధునిక యుద్ధాలు, సైనిక ఘర్షణలు కేవలం దేశ సరిహద్దులకు పరిమితం కాదని, అవి యుద్ధ ట్యాంకులు, తుపాకులతో జరగడం లేదన్నారు. క్లౌడ్స్‌తో జరుగుతున్నాయన్నారు. సైబర్, ఇన్ఫర్మేషన్ యుద్ధాల గురించి ప్రస్తావించారు. 75,000 మందికి పైగా ఆపరేషన్ సింధూర్ సమయంలో కేడెట్లు వేర్వేరు ప్రాంతాల సేవలందించారని గుర్తు చేశారు. పౌర రక్షణ, హాస్పిటల్ మేనేజ్మెంట్‌తో పాటు సామాజిక సేవలో పాల్గొన్నారన్నారు. మన సైనిక దళాలకు సహకరించారని, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారని, జవాన్లకు ప్రాథమిక చికిత్స అందించారని గుర్తు చేశారు. ఏక్ ఫేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా కేడెట్లు 8 లక్షల మొక్కలు నాటారని, వాటిని సంరక్షించడం మన బాధ్యత అంటూ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు.